ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్న హైడ్రా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి శనివారం ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ పరిధిలోని పలు అంశాలపై ఫిర్యాదులు చేయొచ్చని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు నిర్మిస్తున్న మురుగునీటి శుద్ది కేంద్రాల పనుల్లో వేగం పెంచాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా నార్సింగిలో నిర్మిస్తున్న ఎస్టీపీ ప్రాజెక్టు పనుల్ని ఆయన పరిశీలించారు. కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా సిపి సజ్జనార్తో పాటు పోలీసు శాఖపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దుర్భాషలాడారని అతనిపై పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జీవన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ పాత్రికేయులపై ప్రచురించిన పుస్తకాల్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ ఆబిడ్స్ లోని తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పింఛన్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు పెన్షన్ చెక్కులు అందించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పర్యటిస్తున్న సమయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కురుమ సంఘం నాయకులు చేపట్టిన భవన నిర్మాణాన్ని గ్రామస్తులు వ్యతిరేకించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. అసాధ్యమైన హామీలు ఇచ్చి నోటిఫికేషన్లను విడుదల చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. రవాణా రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం మరో ముందడుగు వేసింది. మహిళల నేతృత్వంలో పర్యావరణ హిత రవాణా ఉపాధి మార్గాల్ని ప్రోత్సహించేందుకు వీవీసీ మోటార్స్తో ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో నగరంలో సుమారు 500 మంది స్త్రీలను డ్రైవర్లుగా తీర్చిదిద్దనున్నారు. మల్కాజ్గిరి జిల్లా గాగిల్లాపూర్కు చెందిన సుశీల హత్య కేసును పోలీసులు ఛేదించారు. సుశీల ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి కవిత ఈ దారుణానికి పాల్పడినట్లు కుత్బుల్లాపూర్ ఏసీపీ తెలిపారు. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల కోసం యజమానిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణపేట జిల్లాకు చెందిన ప్రేమ్ కుమార్ రాజు, నాగవేణి దంపతులు రామ్నగర్లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో మానసిక ఆవేదనకు గురై ఊరేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఓ చికెన్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు.